పశువులకి ఏ మాసములో ఎటువంటి జబ్బులు ఆశించే అవకాశం ఉంది? జబ్బులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలి? ఏ మాసంలో ఏ టీకా వేయించుకోవాలి? ముందస్తు చర్యలు ఏ విధంగా చేపడితే పశువులు మరణ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కొనియేడు గ్రామ పశు వైద్యులు డాక్టర్ ఎం సోమశేఖర్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మరి ఇవాళ మనం చూస్తే పశువులకు చాలా వరకు కూడా సన్నజీవాలు అయితేనేమి, మరి ఆవులు, గొర్రెలు, మేకల్లో కూడా చాలా రకాలైన జబ్బులు వస్తున్నాయి. పశు పోషకులకు ఏ మాసంలో ఏ టీకా వేయించుకోవాలి, ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద వారికి అవగాహన ఉండదు. ముఖ్యంగా ఏ మాసాల్లో ఏ టీకాలు వేయించుకోవాలి, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పశువులను, అంటే అటు గొర్రెలైతేనేమి, సన్నజీవాలైతేనేమి, మరి మేకలు, ఆవులు, గేదెలు ఏదైనా సరే వ్యాధి బారిన పడకుండా దానికి అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. మనకి ముఖ్యంగా పశువులలో చూసినట్లయితే ఉత్పాదకత, ప్రొడక్షన్ అనేది పాలు, మాంసము మరియు గ్రుడ్లు ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఉత్పాదకత అనేది ముఖ్యంగా జన్యుపరమైనప్పటికీ, అంటే జన్యుపరంగా మంచి క్వాలిటీ ఈ బ్రీడ్ అయితే మనకి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. ఈ జన్యుపరంగా ఉద్దేశించినప్పటికీ కూడా ఇది ముఖ్యంగా పౌష్టికాహారం మరియు ఈ వ్యాధులు, వాటికి సోకే వ్యాధుల మీద కూడా ముడిపడి ఉంటుంది. రైతు ఎంత మంచి క్వాలిటీ బ్రీడ్ని పోషించినప్పటికీ, దానికి పౌష్టికాహారం అందించినప్పటికీ కూడా అనుకోని విధంగా మనకి కొన్నిసార్లు వ్యాధిని బారిపడుతుంటాయి. వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ వ్యాధి బారిన పడినప్పుడు మంచి పాలసార కలిగిన ఆవైనా సరే, పాలసార కలిగిన గేదైనా సరే, మాంసోత్పత్తికి ఉపయోగించే గొర్రెలు, మేకలైనా సరే, కోళ్ళైనా సరే, ఇవి వ్యాధుల బారిన పడిన వెంటనే మనకి ఉత్పాదకత అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే పొదుగువాపు వ్యాధి వచ్చిన వెంటనే పాల దిగుబడి అనేది అమాంతం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ అనేక రకమైన వ్యాధులు మనకి పశువుల్ని ఆశించే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి ప్రభుత్వం వారు, పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏ మాసంలో ఏ పశువులకి ఏ వ్యాధులు ఆశించే అవకాశం ఉంది, వాటిని నిరోధించడానికి ఏ మాసంలో ఎటువంటి వ్యాధి నిరోధక టీకాలు మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాం అనే దాని మీద పశు ఆరోగ్య క్యాలెండర్ 2025-2026 సంవత్సరం, అంటే రాబో సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి తగినట్టుగా మనకి పశు ఆరోగ్య క్యాలెండర్ అనేది రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి చూసినట్లయితే ముఖ్యంగా ఏప్రిల్ 2025 నుంచి మనకి ఈ పశు ఆరోగ్య క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2025లో మొదటగా మనకి గొర్రెలు, మేకలలో నట్టల నివారణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మొదటి రౌండ్ అనమాట ఇది. గొర్రెలు, మేకల మంద మొత్తానికి మనకు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టుకోవాలి. ఎందుకంటే ఏ వ్యాధికైనా సరే వ్యాధి నిరోధక టీకాలు అనేటివి బాగా పనిచేయాలి అంటే ముందుగా నట్టల నివారణ కార్యక్రమం అనేది తప్పనిసరి. కడుపులో వివిధ రకాల నులి పురుగులు కానీ, నట్టలు కానీ ఉంటే మనం వేసే వ్యాధి నిరోధక టీకాలు కూడా సరిగ్గా పనిచేయవు. కాబట్టి సన్నజీవాలకు ఖచ్చితంగా మొదటిగా నట్టల నివారణ కార్యక్రమం మనం చేసుకోవాలి. డీవార్మింగ్ అంటాం దీన్ని. ఇది మనం ఏప్రిల్ మాసంలో స్టార్ట్ అవుతుంది మొదటి రౌండు. అదేవిధంగా పందులు చూసుకున్నట్లయితే క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనేది మనకు ముఖ్యంగా ఆశించే జబ్బు. ఈ జబ్బుకు మనం ఏప్రిల్ మాసంలో టీకాలు వేయడం జరుగుతుంది. గొర్రెలు, మేకల్లో మనం డీవార్మింగ్ చేసిన వెంటనే మనం మొదటిసారిగా మనం తొలకరి కంటే ముందుగా మనం వేసే వ్యాక్సిన్ ఏంటంటే ఎంటెరోటాక్సిమియా వ్యాక్సిన్, ఈటీ వ్యాక్సిన్. మనకి ఎందుకంటే రాబో జూన్, జూలై నెలల్లో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. ఆ వర్షాలు పడినప్పుడు వచ్చే మొదటి మొలకలు, తొలకరిలో వచ్చే మొదటి గడ్డి మనం మేసినట్లయితే గొర్రెలు, మేకలు ఎంటెరోటాక్సిమియా అంటే చిటుకు రోగం అంటాం ఇది. ఈ చిటుకు రోగం ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది ఆ తొలకరి గడ్డిని మేసిన జీవాల్లో. కాబట్టి ముందుగానే ఏప్రిల్ నెలలోనే మనం గొర్రెలు, మేకలకి ఎంటెరోటాక్సిమియా, ఈటీ అంటాం లేదా చిటుకు రోగం అంటాం, ఇవి మనం గొర్రెలు, మేకల్లో వేసుకోవాల్సిన టీకాలు ఏప్రిల్ మాసంలో. అదే మనం మే 2025 సంబంధించి మే మాసంలో మనం పెద్ద జీవాలు అంటే ఆవులు, గేదెల్లో హెమరేజిక్ సెప్టిసిమియా మరియు బ్లాక్ క్వార్టర్ అంటే జబ్బవాపు వ్యాధి అంటాం. బ్లాక్ క్వార్టర్ అంటే ఈ జబ్బవాపు వ్యాధి టీకాలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మే మాసంలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం జూన్ మాసంలో చూసినట్లయితే మనము గొర్రెలు, మేకలలో బ్లూ టంగ్, నీలినాలుక వ్యాధికి సంబంధించిన టీకాలు తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నీలినాలుక వ్యాధి వచ్చినట్లయితే మనకి న్యూమోనియా మరియు కాళ్ళ గిట్టల్లో పుండ్లు ఏర్పడి సన్నజీవాలు వ్యాధి బారిన పడి మరణిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా మనకి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంటుంది. కాబట్టి ముందుగానే మనం జూన్ మాసంలో దీనికి తగ్గట్టుగా బ్లూ టంగ్ వ్యాక్సినేషన్, నీలినాలుక వ్యాధి టీకాలు గొర్రెలు, మేకల్లో వేసుకోవాలి. అదేవిధంగా పెద్ద పశువులకు వచ్చినట్లయితే ఆవులలో ముఖ్యంగా తెల్ల పశువులు అంటే
ఒంగోలు ఆవులు కానివ్వండి, హెచ్ఎఫ్, జెర్సీ ఇట్లాంటి ఆవుల్లో మనం లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటాం. దీన్నే మనం తెలుగులో ముద్ద చర్మ వ్యాధి అంటాం. ఇటీవల కాలంలో ఎక్కువగా మనకి ప్రబలింది. ఇది గత 4-5 సంవత్సరాలుగా మనకి ఎక్కువగా తెల్ల పశువులను ఎక్కువగా పీడిస్తుంది. చర్మం అంతా కూడా ముద్దగా పెద్ద పెద్ద దద్దుర్లాగా వచ్చి అవి పగిలి చీము గారడం ఇట్లాంటివి చూస్తుంటాం. దీనికి నివారణ కొరకు మనం జూలై మాసంలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తెల్ల పశువులన్నిటికీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం జూలై 6వ తారీఖు మనకి ముఖ్యమైన తేదీ ఏంటంటే యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేసుకుంటాం. ఆ రోజు మనం జూనోసిస్ డే అని కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి కుక్కకి కూడా పెంపుడు కుక్కలు మరియు పిల్లులు వీటన్నిటికి కూడా మనం యాంటీ రేబీస్ అంటే పిచ్చి కుక్క వ్యాధి, ఈ వ్యాధి రాకుండా మనం టీకాలు వేసుకోవడం అవసరం అనమాట. దీనికి మనకి ప్రత్యేక క్యాంపెయిన్ మోడ్లో ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున అన్ని పశు వైద్యశాలల్లో ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్స్ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు అన్ని పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లులకి మనం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జూలై మాసంలో మనం 2వ రౌండు గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఈ నట్టల నివారణ కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి జూలై మాసంలో మనం స్టార్టింగ్లో ఏప్రిల్ మాసంలో మొదటి రౌండు నట్టల నివారణ కార్యక్రమం జరుగుతుంది. జూలై మాసంలో 2వ రౌండు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 2వ రౌండ్లో అన్ని గొర్రెలు, మేకలకు కూడా మనం నట్టల నివారణ కార్యక్రమంలో నట్టల నివారణ మందులు తాపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి మాసం మనం ఆగస్టు నెలలో మనకి నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం గేదెలు, ఆవులు అన్నిటికీ కూడా 4 నెలల పైబడి గేదెలు, ఆవులు దూడలతో సహా అన్నిటికీ గాలికుంటు నివారణ టీకాలు ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. మన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికుంటు రహిత రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనకి గత చాలా సంవత్సరాలుగా మనం వరుసగా సంవత్సరానికి 2 సార్లు లెక్కన 2 రౌండ్ల లెక్కన గాలికుంటు నివారణ టీకాలు వేసి పశువుల్లో గాలికుంటు వ్యాధి అనేది రాకుండా చేసుకోవడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రాన్ని గాలికుంటు రహిత రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఆగస్టు నెలలో ప్రతి ఆవుకి, గేదెకి 4 నెలల పైబడ్డ దూడలన్నిటికీ గాలికుంటు నివారణ టీకాలు వేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి 4 నుంచి 8 నెలల లోపు ఆడదూడలు అంటే పెయ్య దూడలు, వీటికి అదే నెలలో మనం బ్రూసెల్లా కంట్రోల్ ప్రోగ్రామ్ BCP అంటాం. ఇది కూడా జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమం కింద వేయడం జరుగుతుంది. ఈ బ్రూసెల్లా అనేది పశువుల్లో ఆశించినట్లయితే ఎక్కువగా మనం అబార్షన్స్ అంటే ఈసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకంటే ఇది మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. పశువుల నుంచి మనుషులకు వచ్చినట్లయితే మనుషుల్లో కూడా మనం వ్యంధ్యత్వం కానీ అబార్షన్స్, ఆడవాళ్ళలో అయితే అబార్షన్స్, మగవారిలో అయితే వ్యంధ్యత్వం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత భయంకరమైన వ్యాధి. పశువుల నుంచి మనుషులకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వ్యాధికి తగినట్టుగా 4 నుంచి 8 నెలల లోపు పెయ్యి దూడలన్నిటికీ ఆగస్టు మాసంలో మనం బ్రూసెల్లా నివారణ వ్యాధి నిరోధక టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సెప్టెంబర్ మాసంలో చూసినట్లయితే మనకి యాంథ్రాక్స్ ప్రభావిత ప్రాంతాలు. యాంథ్రాక్స్ అనేది మనకి కొన్ని ప్రాంతాల్లో అంటే చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, మరియు మనం ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, శ్రీకాకుళం అటువంటి ప్రాంతాల్లో కూడా మనకి యాంథ్రాక్స్ ఎండమిక్ ఏరియాస్ అంటాం. అంటే ఈ చిన్న ప్రాంతాల్లో మనకి కొన్ని జీవాల్లో, ముఖ్యంగా గొర్రెలు, మేకల్లో ఈ యాంథ్రాక్స్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ ఎండమిక్ ఏరియాస్లో మాత్రమే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరపాలి. యాంథ్రాక్స్ అనేది కూడా మనకి పశువుల నుంచి మనుషులకు వచ్చే ప్రమాదకరమైన వ్యాధి. కాబట్టి సెప్టెంబర్ మాసంలో ఈ ఎండమిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా యాంథ్రాక్స్ వ్యాక్సినేషన్ అనేది చేపట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే అక్టోబర్, నవంబర్ మాసాల్లో చూసినట్లయితే మనకి 3వ రౌండు గొర్రెలు, మేకల నట్టల నివారణ కార్యక్రమం జరుగుతుంది. 3వ రౌండ్ ప్రతి 3 మాసాలకు ఒకసారిగా మనం నట్టల నివారణ కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి 3వ రౌండు కార్యక్రమం మనకి అక్టోబర్ మాసంలో వస్తుంది. అదేవిధంగా గొర్రెలు, మేకల్లో PPR చీడపారుడు వ్యాధి అంటాం. ఎక్కువగా ఈ వ్యాధి వచ్చిన గొర్రెలు, మేకలు మనకి భయంకరమైన వాసనతో కూడిన విరేచనాలు జరుగుతూ ఉంటాయి. అది అరికట్టడానికి ముందుగా మనం అక్టోబర్, నవంబర్ మాసాల్లో PPR చీడపారుడు వ్యాధి నిరోధక టీకాలు గొర్రెలు, మేకల్లో వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం పెద్ద పశువుల్లో చూసినట్లయితే HS రిపీట్ వ్యాక్సినేషన్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం HS వ్యాక్సిన్ మొదటి వ్యాక్సినేషన్ కార్యక్రమం మే మాసంలో చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బూస్టర్ డోస్ కింద కానీ లేకపోతే ఏవైతే మిగిలిన పశువులు ఉంటాయో వాటన్నిటికీ కూడా HS రిపీట్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నవంబర్, డిసెంబర్ మాసాల్లో చేపట్టడం జరుగుతుంది. గొర్రెలు, మేకలలో అయితే బొబ్బ వ్యాధి, షీప్ పాక్స్ లేదా గోట్ పాక్స్ అంటాం.
ఈ వ్యాధికి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే డిసెంబర్ మాసంలో మనం జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమంలో భాగంగా బ్రూసెల్లా కంట్రోల్ ప్రోగ్రామ్ సెకండ్ ఫేజ్ని చేపట్టడం జరుగుతుంది. బీసీపీ సెకండ్ ఫేజ్ అంటాం. ఇందులో ఇంతకుముందు చెప్పినట్లే 4 నుంచి 8 మాసాల మధ్యలో ఉన్న అన్ని పెయ్యి దూడలకి ఏవైతే ఇంతకుముందు బీసీపీ ఫస్ట్ ఫేజ్లో కవర్ కాలేదో వాటన్నిటిని కూడా సెకండ్ ఫేజ్లో మనం వ్యాక్సినేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనం బ్రూసెల్లా వ్యాధిని, అంటువ్యాధిని నివారించిన వాళ్ళం అవుతాం. తదుపరి మనకి కోళ్ళలో ముఖ్యంగా బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే మనకి పౌల్ట్రీలో ముఖ్యంగా వచ్చే వ్యాధుల్లో చూసినట్లయితే రానికెట్ డిసీజు, ఫౌల్ పాక్స్, ఈ 2 వ్యాధులు కూడా మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. వీటికి సంబంధించి కోళ్ళల్లో మొదటగా డీవార్మింగ్ చేసుకుని నట్టలు నివారించుకొని తర్వాత ఈ రానికెట్ డిసీజ్ మరియు ఫౌల్ పాక్స్ వ్యాక్సినేషన్ని మనం జనవరి నెలలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి పశు వైద్యశాలలో కూడా ప్రతి గురువారం పౌల్ట్రీ వ్యాక్సినేషన్ డేగా ప్రకటించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి పశు వైద్యశాలలో ప్రతి వారంలో ఒక గురువారం రోజు మాత్రం మనం పౌల్ట్రీకి సంబంధించి వ్యాక్సినేషన్స్ కానీ డీవార్మింగ్స్ కానీ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా కోళ్ళని ఎక్కువగా పెంచుకునే వాళ్ళు ఈ డీవార్మింగ్ ప్రోగ్రామ్, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పౌల్ట్రీకి ప్రత్యేకంగా కేటాయించిన గురువారం నాడు మీ సమీప పశు వైద్యశాలలు తీసుకెళ్లి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చూసినట్లయితే జనవరి మాసంలో మనం కావ్స్ దూడలకి ప్రతి గేదెలు కానీ ఆవులు కానీ దూడలన్నిటికీ మనం కాఫ్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరుగుతుంది. దూడల్లో మనకి ఎక్కువగా పెరుగుదల కానీ అవి వయసుకు వచ్చిన తర్వాత ఎదకి రావడానికి కానీ లేకపోతే సరైన బరువు పెరగడానికి కానీ నట్టల నివారణ కార్యక్రమం అనేది తప్పనిసరి. ఈ దూడల్లో కాఫ్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ అనేది మనం జనవరి మాసంలో ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుంది. కాఫ్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ వల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి. మనకి డీవార్మింగ్ చేసినట్లయితే మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనకి వ్యాధి నిరోధక టీకాలు కూడా సరిగ్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి కాఫ్ డీవార్మింగ్ ప్రోగ్రామ్, జనవరి మాసంలో చేపట్టే కాఫ్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా గొర్రెలు మేకల్లో ఎట్లయితే మనకి 4వ రౌండు నట్టల నివారణ కార్యక్రమం జనవరిలో చేపట్టడం జరుగుతుంది. ప్రతి 3 మాసాలకి లెక్కన మనకి 4 రౌండ్లు నట్టల నివారణ కార్యక్రమం సన్న జీవాలైన గొర్రెలు మేకల్లో ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా తాపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఫిబ్రవరి మాసం, మార్చి మాసాల్లో చూసినట్లయితే ఎఫ్ఎండి వ్యాక్సినేషన్స్ చేయడం జరుగుతుంది. అంటే గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం 2వ రౌండ్. మనకి మొదటి రౌండ్ ఆగస్టు మాసంలో చేపట్టినట్లయితే 2వ రౌండ్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి, మార్చి మాసాల్లో చేపట్టడం జరుగుతుంది. గాలికుంటు వ్యాధి నివారక టీకాలన్నీ కూడా ఆవులు, గేదెలకి వేయించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కావ్స్ మొదటిసారి ఎఫ్ఎండి టీకా వేటికైతే వేసుంటారో దూడలకి వాటికి బూస్టర్ వ్యాక్సినేషన్ కూడా మనం ఫిబ్రవరి నెలలో వేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బ్రూసెల్లాకి సంబంధించి మనం మొదటి 2 ఫేజ్లు అయిపోయినట్లయితే 3వ ఫేజ్లో 4 నుంచి 8 నెలల మధ్య ఉన్న పేయి దూడలన్నిటికీ బ్రూసెల్లా నివారణ టీకాలు కూడా ఫిబ్రవరి నుంచి మనం మార్చి మాసాల్లో ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వివిధ రకాలైన వ్యాధులు ఏ మాసాల్లో వాటికి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు వేసుకున్నట్లయితే అవి రాకుండా మనం ముందు జాగ్రత్తగా పశువుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల ఈ ప్రభుత్వం చేపట్టే ఈ మాసాల వారీగా ఏ వ్యాధి నిరోధక టీకాలు వేసుకోవాలనేది సంబంధించిన ఆరోగ్య క్యాలెండర్ అనేది ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉంది. దానికి తగ్గట్టుగా రైతు సోదరులందరూ తమ పశు వైద్యాధికారిని, సమీప పశు వైద్యాధికారిని సంప్రదించి వాటికి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, మరి డీవార్మింగ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి? అంటే చాలామంది కూడా పశు వైద్యులు దూడ పుట్టగానే నట్టల నివారణ మందును మరి ముర్రుపాల తర్వాత నట్టల నివారణ మందు తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంటారు. దీని యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? ముఖ్యంగా మనకి దూడల్లో చూసినట్లయితే మరణ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా చలికాలం కానీ వర్షాకాలంలో దూడలు పుట్టిన వెంటనే నెలలోపు దూడలు అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. దీనికి ముఖ్య కారణం వాటికి వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం. ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది ముఖ్యంగా ముర్రుపాలు తాగించడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది దూడల్లో. ముర్రుపాలు అనేది ఖచ్చితంగా దూడకే వదలాలి. ఈ ముర్రుపాలలో ఇమ్యూనిటీకి సంబంధించిన యాంటీబాడీస్ చాలా ఉంటాయి కాబట్టి అది దూడ తాగినట్లయితే దాని వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధి వచ్చినా తట్టుకోగలిగే శక్తి వస్తుంది. ఇది మొదటి విషయం. ఈ ముర్రుపాలతో పాటుగా మనకి 10 రోజులు, పుట్టిన 10 నుంచి 15 రోజుల మధ్యగాన ఖచ్చితంగా నట్టల నివారణ మందు తాపించాలి దూడలకి. ఎందుకంటే మనకి చుట్టుపక్కన అంత వాతావరణంలో నట్టలు ఇవన్నీ కూడా పెరిగి కడుపులోకి ఆశించి అవి దూడని మరణానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 రోజుల మధ్యలో ఖచ్చితంగా పుట్టిన వెంటనే నట్టల నివారణ మందు మనం పైపర్జిన్ అనేది ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటుంది. ఈ పైపర్జిన్
నట్టల నివారణ మందుని మనం తాపించినట్లయితే దూడలు ఈ నట్టల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. పశువుల ఆరోగ్య క్యాలెండరు ప్రాధాన్యత ఈ అంశం గురించి ఏ మాసంలో ఏ రకాల జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది, ఎలాంటి ముందస్తు టీకాలు వేయించుకోవాలి ఇత్యాది అంశాల గురించి పశు పోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి.